ఇల్లు ఎట్లా పోయినా నువ్వు నాకు అర్థమైతే నువ్వు గలీజ్గా. సో మేక తలకాయ అండ్ ఇదేమో కీమా. నేను ఉంచుకుంటారు మమ్మీ, మీకు తెలియండి, మీకు టీవీ లేకుండా ఎందుకు మమ్మీ ఉండలేదు. అరే మమ్మీ నువ్వు తినిపించచ్చు కానీ ఏంటి ఎవరు పిచ్చోళ్ళు. ఈమెకేమో షీ టీమ్ ఉంది, నాకేమో హీ టీమ్ లేదు. మరీ టూ మచ్ గా కొడుతుంది మనుషులని అయితే. నువ్వు నన్ను గుర్తుంటే మనుషులు చెప్తున్నా. అవి అవి ఇచ్చి పడేసి అవి ఇచ్చి పడేసి ఏమైందా బియ్యం హే గాయ్స్ గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి. అండ్ మార్నింగ్ మా వారేమో కొంతంగా ఏమో పని చేస్తున్నాడు వీరు. ఈయన భయంతో ఇట్లా తాళ్ళు కడుతున్నాడు. ఈయనంటారు ఓపెన్ చేసి ఇది ఓపెన్ ఉందా, ఇది ఓపెన్ చేయి చూడ, ఇది ఓపెన్ చేస్తాడు, పిండి తీస్తాడు దాంట్లోకి ఇట్లా ఓపెన్ చేస్తాడని చెప్పేసి అట్లా కట్టేసింది. ఏయ్ నాడు ఓపెన్ చేయగానే ఓపెన్ చేస్తావు కొట్టున్నాడు. ఇల్లు ఎట్లా పోయినా నువ్వు నాకు తెలియదు. ఎత్తుకో నాకు అర్థమైతే నువ్వు గలీజ్గా కూడా పని చేస్తలేదా. అవిష్ గారు ఇప్పటిదాకా 40 చేసిండు. అవును అవిష్ గారు దాని మీద ఎక్కే దాని మీద 40 పోతాడు. అది అట్లనే పెట్టేస్తున్నాడు, ఆడిపోయి ట్రై చేసినట్టున్నాడు. కెమెరా పట్టుకొని వచ్చి ఒప్పుకుంటే ఇంకా మెంటల్ బ్రేక్. కాళ్ళు పెట్టి పడ్డారు. మీరు బాత్రూమ్ పోతారు వాటి బంద్ చేయరా మమ్మీ. నిన్ను పెట్టాలి, మీరు పెడతలేరు. నాకు ఒకటి అర్థమైతలేరు. మీరు అది క్లోజ్ చేసి రావాలి నాన్న, 40 చేస్తే అది క్లోజ్ చేసి రావాలి. ఓకేనా, అది క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసి రావాలా. నువ్వు 40 చేసినావు కదా, అది తెలిసి వచ్చేసి తమ్ముడు నీలాగా 40 చేయడానికి ట్రై చేసిండు, దాని లోపల పడ్డాడు. ఇప్పుడు ఇట్లా 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 దిగినట్టున్నాడు వాడు. ఒకవేళ తలకాయ నోట్ దాని లోపల పోతే ఎట్లా ఏం చేస్తామే, పడిపోతుండే. నేను ఇక్కడ ఉన్నా వినే ఇడు 40 చేసి ఇంక ఇది వేస్తున్నా కడిగి. ఈ మనిషిలోనే ఆడ కుయ్య ఏడిచిండు వాడు. మమ్మీ సంజాన్స్ కానీ ఓకేనా నాన్న చోటా, ఓకేనా. ఎందుకు ఎక్కువరా మళ్ళీ నీళ్ళంటే అంత ఇష్టం ఉంటే పోయి బాగా ఉండే సర్దిలు ఉన్నాయంటే కబోర్డ్ లోపలికి ఇట్లా పోయినవరా నువ్వు. పోనీ 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 సో మా ఇంట్లో అలా డిఫరెంట్ వంటకాలు. ఇదేమో తలకాయ, సో మేక తలకాయ. అండ్ ఇదేమో కీమా. ఉషా తలకాయ తినదు కాబట్టి కీమా సపరేట్గా వండిపిస్తాం సండే వస్తే. ఇది బీజ, ఇవి నాకు. నువ్వేం తింటావురా? నన్ను తింటావా? తిను తిను. ఈ టీవీ వస్తలే అని చెప్పేసి పొద్దున్న నుంచి నేను సాగు కొడుతుంది నా అమ్మ నా పిల్లం.
సో నేను ఏం చేసిన, పే చేసేసిన బిల్లు. కానీ అక్కడ బిల్లు ఏ టైంకి ఉంది, 3 months ఆల్రెడీ నేను పే చేసేసిన. ఇప్పుడే మళ్ళీ పే చేయించింది. వాడు ఆయన ఏమంటున్నాడు, ఆల్రెడీ పే చేసింది కదా మళ్ళీ పే చేసిండు అని చెప్పేసి అంటు. ఎట్లా రిటర్న్ చేస్తా? మా పైసలు కట్టినా ఒక్కోసారి పొద్దున్న సాగొట్టింది, కట్టు పైసలు. అవును, చూసుకొని తెలుసుకోవే. నువ్వు ఫస్ట్ ఎప్పుడు కట్టినాం పైసలు? 3 months కాలేదు, 1.5 month అవుతుంది మనం కట్టి. ఎవ్రీ 3 months కడతాం, 1.5 అవుతుంది. మీరు లొల్లి పెట్టే వరకు నేను కట్టేసిన. ఇప్పుడు కాల్ చేసి ఆయన ఏమన్నాడు, టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? నేను ఉంచుకుంటారు మమ్మీ, మీకు తెలియండి, మీకు టీవీ లేకుండా ఎందుకు మేము ఉండలేదు? నువ్వేం గుడ్డోన్వా? పైస ఉందని కట్టేస్తావా? చూడాలి, ఫోన్ నంబర్ ఉంటుంది కదా, అడగాలి. చూసిన వీళ్ళు చేసేదానికి ఇంతగానం, వీళ్ళ తప్పు ఇంతగానం కొడుతున్నారు. మళ్ళీ నీ ఫోన్ ఉంటే నువ్వు కడతావు, నువ్వు చూసుకోవాలి. ఎక్కువ మాట్లాడకు. అమ్మ మీ తప్పు పెట్టుకోమన్నా తప్పెందుకురా? ఈ నెలది ఇంకో నెల ఇస్తాడు, 4 నెలలు అవుతుంది. ఎట్టుకోడు ఆడవాళ్ళు ఆడవాళ్ళ మీద అయ్యొద్దు. వా ఏం చూపెడుతున్నాడే నన్నైతే టార్చర్ చేస్తాడు. నీ ఫోన్ లో నేను జిమ్ లో ఉన్నప్పటి నుంచి కాల్ చేస్తున్నాడు మీరు, కట్టు అని. జంతువులకు చూస్తాడని చూసినాం అంతే. తెలుసుకోండి మమ్మీ ఎప్పుడు కట్టినాము. ఇప్పుడు 4 నెలల వరకు నన్ను అడగకుండా మమ్మీ. ఇప్పుడు 1 month ఆల్రెడీ ఉందంట. సో 4.5 months వరకు నన్ను అడగకుండి. టీవీ ఖరాబ్ అయితే టీవీ నెంబర్ ఇస్తున్నా పోయి కాదు. నేను కాల్ చేయాలి మమ్మీ, నేను కాల్ చేయాలి, నేనే అడగాలి, నేనే పే చేయాలి. పోనీ పే నేను చేస్తాను, నేను కాల్ చేసి అడగాలి. ఫోన్ నెంబర్ ఉంది కదా, ప్రతిదీ నేనే. మా చోటా గారు ఇవన్నీ ఇక్కడ తీసుకొని వచ్చిండు. ఫస్ట్ ఇది తీసుకొని వచ్చింది, ఇది ఒక మళ్ళీ దాంట్లో కారు, ఇంకేమున్నాయి. మా వాడేమో ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. ఇవన్నీ టాయ్స్ ఇక్కడ తీసుకొని వస్తున్నారు. ఇది కూడా తీసుకొని వచ్చిన వారే, ఇంకేముండేరా మీ అమ్మ. ఇవన్నీ తీసుకొని వస్తుండ్రు. అయిపోయినాయా? ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? లాలన్నా బాల్ దేలే. ఓ బాల్ అక్కడ ఉంది చూడు, బాల్ ఓగో లాల దగ్గర ఉంది చూడు, బాల్ అక్కడ ఉంది. ఇక్కడ స్ట్రైట్. అరే బాల్ ఇక్కడ ఉందిరా, అక్కడ లేరు. ఓ బాల్ ఉంది అక్కడ కూడా. ఇక్కడే అన్నీ వేసేసింది. అయ్యో అన్న ఫోన్ గుంచుకోపో, ఫోన్ గుంచుకోపో నాన్న. రే ఇష్టం పడి ఇవన్నీ ఇక్కడ ఉండే, ఇవన్నీ తీసి ఒక కింద పడేసింది. ఫోన్ పట్టుకున్నాడు, మస్తు అయిపోయింది ఫోను. అరే ఏందా చెత్తకుండి చేసి పడేస్తున్నారు కదా నా ఇల్లు మొత్తం మీరు. చూసినా తమ్ముడు ఏమేమి చేస్తున్నావు? మళ్ళీ ఇంకోసారి కొనిపియాను, కొడతా చెప్తున్నా. జల్లి పెడితే కదా అనే ఈమె ఫస్ట్ రియాన్స్కి పెడుతుంది. టైం ఏమో 1 అవుతుంది. ఆయనకి ఆకలి అవుతుందంట. ఆయనకి పెట్టినాక పెడతాను, ఓకేనా? నోట్లో పాన్ వేసుకొని మాట్లాడుతున్నావా? ఏం అర్థమవుతలేదు మాట్లాడేది. ఆకలి అవుతుందా? అరే మమ్మీ నువ్వు తినిపించచ్చు కానీ నేనికి సరే రాని. ఇదే బాగుండే మీరైతే. నువ్వేం చేస్తున్నావే? తినిపిస్తున్నావు అంతే, ఉంటే ఏవు. నీకు ఎట్లా తెలుసా? అట్ట
అట్టి ఇట్టు పోయి నన్ను ఎట్లా టార్గెట్ పెట్టాలా, నాకేమేం మాటలు చెప్పాలా అన్ని ఉంటాయి తెలుసా. నాకు నాన్న ఒక 10 minutes కుక్కీ కానీ తినిపించాక నీకు తినిపిస్తాను కదా. చేతులు తింటావా? మా అమ్మ తినిపించాలా? డాడీ తినిపించాలా వద్దా? అర్థమైందా ఈ పిల్లలు నాని? అర్థమైందా? నిన్ను కొట్టినా సరే నా పిల్లలు నిన్ను రిటర్న్ లో కొడతారు. మోహన్ ప్యాంట్ చేతులు పడుతున్నాయండి. నువ్వు నా మీద చేతులు పెడితే ఏం లేదా? ఆడ కొడతావు, నువ్వు కొడతావు. నా పెద్ద కొడుకే మంచోడు. అవి మమ్మల్ని కొట్టు. మమ్మల్ని కొడతావు మమ్మీ? మరి నువ్వు మమ్మల్ని కొట్టినావు అనుకో నీకు బైక్ ఇప్పిస్తా. నువ్వేమన్నా పెట్టుకో. చూడ మమ్మల్ని కొట్టా, చూడ మమ్మల్ని కొట్టు, మమ్మల్ని కొట్టు. ఇష్టమా నా కొడుకే? మమ్మ గట్టి కొట్టు. అరే నువ్వు నా సైడ్ గారు రా. చూడ మమ్మల్ని కొట్టు, మమ్మల్ని కొట్టు, మమ్మల్ని కొట్టు, మమ్మల్ని కొట్టు, మమ్మల్ని కొట్టురా. చూడ మమ్మ చోట మమ్మల్ని ఏయ్ ఏయ్ అర్థమైందా? మీ అమ్మ కొట్టా అర్థమైందా? నాకు చిన్న కొడుకున్నారు. సో గైస్ అవి నువ్వు నేనేం చెప్పినో చెప్పాలి, ఓకేనా? నీకేం కావాలంటే నేను ఇస్తాను నీకు, ఓకే? ఓకే. ఎవరు పిచ్చోళ్ళు? ఎవరు పిచ్చోళ్ళు? డాడా పిచ్చి కాదు, చెప్పి అర్థం చేసుకో. డాడా పిచ్చి కాదు, మమ్మ పిచ్చి అని చెప్పేసి అనాలి, ఓకేనా? ఎవరు పిచ్చోళ్ళు? ఇప్పటిదాకా మంచిగా చెప్పినావు కదా, కెమెరా ఆన్ కాగానే ఏమవుతుందా నీకు? చెప్పించేయి అవి, చెప్పించేయి. నీకేమైంది? అరే ఆగ్రా వీడియో తీసుకుని చూడగా. రే అవి ఎవరు పిచ్చోళ్ళు? ఏమని చెప్పాలంటే మమ్మ పిచ్చిది, మా అమ్మ పిచ్చోళ్ళు, అమ్మమ్మ పిచ్చిది అని చెప్పేసి అవి ఎవరు పిచ్చోళ్ళు? నువ్వు పిచ్చి, మా అమ్మ పిచ్చి, అమ్మమ్మ పిచ్చి, దాదా పిచ్చి, నాన్న పిచ్చి, ఇద్దరు పిచ్చి. నా అమ్మనంటే వరను, నా అమ్మనంటే కొడతావు. నేను చెప్తున్నాను, నేను అమ్మని నాటకాలు చేస్తావా నేను? ఓకే అర్థమైందా? మెంటల్ దానా? అవి నీకు బైక్ కావాలొద్దా? వద్దాను. బైక్ కావాలొద్దా? వద్దు కదా, వద్దు కదా. పెద్ద పిచ్చోడు అంటే మా తమ్ముడు, మా అభిష్ గాడు. సెకండ్ పిచ్చి మా వైఫ్. థర్డ్ పిచ్చి నా బొమ్మడిది. ఫోర్త్ పిచ్చి నా అత్తమ్మ. అందరికంటే పెంచు పిచ్చోడు నువ్వే. చూసిన మగోనికి ఇంత పెద్ద పిచ్చి అంటే రెస్పెక్ట్ లేదు. నువ్వు అంటే మా అమ్మని తీస్తావు, నువ్వు అంటే మా అన్నని ఎందుకు తీస్తావు? నువ్వు ఎట్లా కొడుతుంది చూసినావా? అరేంజ్మెంట్ కింద గీస్తాను. ఈమెకేమో షీ టీమ్ ఉంది, నాకేమో హీ టీమ్ లేదు. మరీ టూ మచ్ గా కొడుతుంది మనుషులని. అయితే నన్ను ఎట్లా కొట్టినావు? నువ్వు నన్ను ఎట్లా కొట్టినావే? మళ్ళీ నన్ను ఎట్లా కొట్టినావు? నువ్వు చేతిలో పట్టినప్పుడు ఏం లేకుండా నీ చేతిగో నీ చూడు ఎట్లా బర్రె కండలు, నా కండలు నీ కండలు ఒకటేనా? నువ్వు నెత్తిపైన కొట్టు, నువ్వు నన్ను నెత్తిపైన కొట్టావు కాబట్టి నీ కండలు చూడు ఎంత దొబ్బగుంది. అబ్బా నన్ను కొట్టమని నెత్తిపైన నేను కొడతాను. ఇప్పుడు చెప్పు మా మమ్మీకి సారీ చెప్పు. మా మమ్మీకి సారీ చెప్పు. అత్తమ్మ సారీ, మా అన్నకి సారీ. నన్ను కొట్టినావు. నువ్వు మా అన్నకి సారీ చెప్తావా? చెప్పు. నువ్వు నన్ను కొట్టావు మనుషులు చెప్తాను. సారీ చెప్పు. నీకేమైతుంది?
పిల్లలని సపోర్ట్ తీసుకొని నన్ను ఎంత నడకం చూపెడుతుంది మీరు చూశారు కదా. రేపు దిన మీ ఉషాకి డైవర్స్ ఇస్తే ఇదే నేను సారీ మా మమ్మీకి సారీ చెప్పు. మనకు ఎందుకు కొడుతున్నావు నాన్న? ఎందుకు కొడుతున్నావు నాన్న? చెప్తావా చెప్పవా? ఓకే అత్తమ్మ సారీ, బొమ్మడిది సారీ, ఓకేనా? గుడ్ బాయ్. నన్ను కొట్టినావు కదా, నేను నువ్వు ఆల్రెడీ కొట్టినావు నన్ను. అవి కొట్టింది నా వద్దు కుకి కూర్చో. ఇట్లుంటారు. నన్ను ఎంత అన్యాయంగా చేస్తుంది సార్. ఈమె కొడుకు, నా ఇద్దరు కొడుకులని ఈమె తరఫు నుంచి ఈమె తరఫుకి మార్చుకుంది. అర్థమైందా? నన్ను కొట్టినప్పుడు ఏడవర్రా మీరు? మిమ్మల్ని కొట్టినప్పుడే, ఉషాన్ని కొట్టినప్పుడు ఏడుస్తారు. నీ తల్లిని కొట్టినప్పుడే. ఎన్ని కొట్టినా నీకేమైందా? ఏ అవి అవి చాలొద్దు. డాడీకి ఇచ్చి చెప్పు. పుడు పుడు చూడ పుడు 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 వాళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేస్తుంది మీరు. అవి అవి ఇష్టపడేసి అవి అవి ఇష్టపడేసి తమ్ముడు చూడ. ఏమైనా నీ కొద్ది సైకో గారి చూడగా సైకోగా అన్నారు. అరే ఇష్టపడే చూడ కొడతా. నేను చెప్తున్నా అన్నకి ఏమన్నా కానీ కొడితే అన్న కొడితే నేను మంచిగా ఉండదు చెప్తున్నా. చూడ ఏం తేడారా? మా ఊరైతే రౌడీగా నీకు అయిపోయింది. అన్నం చూడు. ఏం నాటకాలు చేస్తావు? అన్నను కొడుతున్నావా? సారీ చెప్పు. ఆ గిచ్చి కిసి సారీ చెప్పు. సారీ చెప్పు. అగ్గి ఆగ్రా అగ్గిస్తారు. కిసి కొట్టినట్ట కొట్టి మళ్ళీ నాటకాలు చేస్తుంటారు. సో గైస్ ఈరోజు బ్లాగ్ ఇంతే. హోప్ఫుల్లీ బ్లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సో రేపు బ్లాగ్లో వెళ్తాం. అప్పటికి బాయ్.